వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. సీనన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, ముఖ్యంగా ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న మా సోదరులు మీ అభిమాన నాయకులు మహేశ్వర్ రెడ్డి గారికి, వారితో పాటు ఆనంద్ గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేస్తున్నారు, అట్లాగే శ్రీనివాస్ గారికి ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చున్నారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు, ఇక్కడ వేదిక ముందు వేదిక పైన ఉన్న నాయకులకు అందరికీ కూడా అందరు కూడా ముఖ్యమైన నాయకులే, అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. బాగా ఆలస్యమైంది కాబట్టి కేటీఆర్ గారి స్పీచ్ విందాం. నేను ఎప్పుడు మీతో కలుస్తూ ఉంటా, మహేష్ ఎట్లాగో నేను అట్లాగే మీకు ఆడబిడ్డలాగా ఎప్పుడైనా కలుస్తుంటా. మరొక్కసారి నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మళ్ళీ రేపు రాబోతున్న ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని ఒకే ఒక ధ్యేయంతో ఇక్కడ నుండి వెళ్దామని మీకు మనవి చేస్తూ, మన కోసం, ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఉండుంటే పాలమూరు రంగారెడ్డి నీళ్లు మన పరిగిలో పారుతుండే. ఈరోజు పాలమూరు రంగారెడ్డి నీళ్లు మనకు రాలేవంటే కేసీఆర్ గారిని బోడగొట్టుకున్న దురదృష్టం అని తెలియజేసుకుంటూ, మరొకసారి మీరు అందరు కూడా మరొకసారి మమేకమై పార్టీ జెండా పట్టుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న తారక రామారావు గారిని సమీనంగా వేదిక మీదకి ప్రారంభిస్తూ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు ఒక 5 నిమిషాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? బాగలేరా? మధ్యలో కనబడతలేరంటే కూర్చోమంటున్నారు. కొద్దిగా కూర్చునే అవకాశం ఉందా లేదా? పెద్దలు గౌరవనీయులు, సరే ఎవరినేమన్నా ఇప్పుడు జరిగేటట్లేరు. ఇక కానీ ఏం లొల్లివేటకి ఎవరు లేచేటట్లేరు, జరిగేటట్లేరు. పరిగి అంటే మజాక్ కాదు, అట్లే ఉంటుంది. గౌరవనీయులైన మీ అందరి అభిమాన నాయకులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు సోదరులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారి వారసుడు, ఈరోజు ఆయన మంచితనాన్ని ప్రజల్లో ఏదైతే ఉన్నదో దశాబ్దాలుగా ఆయన చేసిన సేవల్ని మరి తన నాయకత్వంలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, అక్క మనందరి ఆడబిడ్డ, గత 2.5 దశాబ్దాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని, ప్రస్తుత వికారాబాద్ మరియు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్ని తన సమర్థ నాయకత్వంలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుంచిన మనందరి ఆడబిడ్డ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు కొడంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ మెతుకు ఆనంద్ గారికి, ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంఎన్ శ్రీనివాసరావు గారికి, అట్లాగే మా తమ్ముడు యువ నాయకుడు కొప్పుల అనిల్ రెడ్డి గారికి, మరి అట్లాగే పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బూత్ లెవెల్ ఏజెంట్లకు, పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా గొప్పగా ఎప్పుడు పరిగికి వచ్చినా గొప్పగా స్వాగతం చెప్పడమే కాకుండా బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని నింపే విధంగా మీ పార్టీ నాయకత్వం ఇక్కడ పటిష్టమైన ఆర్గనైజేషన్ కూడా ఉన్నది. అయితే ఈరోజు ప్రత్యేకమైన ఒక సందర్భం. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఎలక్షన్లు లేవు ఇప్పుడు. కానీ మనం ఎందుకు కలుసుకుంటున్నామంటే ఒక 2 ముఖ్యమైన కార్యక్రమాల గురించి
మీకు చెప్పాలి, చెప్పమని చెప్పి మన పార్టీ అధ్యక్షులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం, దానికి సంబంధించి మీతో ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలి. రెండవది, మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అది కూడా తొందరలో ప్రారంభం కాబోతా ఉన్నది. దానికి సంబంధించి కూడా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. అయితే ఎస్ఐఆర్ గురించి, సభ్యత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి రాష్ట్రంలో, ముఖ్యంగా మీ పరిగిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కానీ, అట్లాగే పేద ప్రజలు గోసపడుతున్న పరిస్థితి కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మీ అందరికీ 2.5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా, మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు, మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు మరి పరిగిలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి అందరికీ కూడా హితబోధ చేసి, విజ్ఞప్తి చేసి పోయినారు. మీ అందరు గుర్తు తెచ్చుకోవాలా, కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978-79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టక ముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 41 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు పదవుల్లో ఉన్నారు. 85లో ఎమ్మెల్యే అయిందంటే ఈరోజు 2026, 41 సంవత్సరాల నుంచి అన్ని పదవులు కేసీఆర్ గారు చూసినారు. ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని పదవులు కేసీఆర్ గారు చేసినారు. ఆయనకు వచ్చే పదవేం లేదు. కానీ ఇవాళ మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది, కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరు, ఇవాళ ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మీరు గెలిపించి మళ్ళా పని చేయమంటే పని చేస్తా, లేదా పక్కకు కూర్చోండి అంటే పక్కకు కూర్చుంటా, నాకేమీ బాధ లేదు అని చెప్పిండు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికీ యాదికుండే ఉండాల. ముఖ్యంగా పరిగి అంటేనే ఇది రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు, రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందే మహేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వెంటనే పోండి, 2 లక్షలు బ్యాంకు దగ్గర, ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి, పరిగెత్తుకుంటూ పోయి, ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్